Hey, come in. Hi, what's up? మీ పేరెంట్స్ బయటికి వెళ్ళిపోయారు. అది చెప్పడానికి వచ్చావా? నో, మళ్ళీ ఎప్పుడు వస్తారు? సాయంత్రం. ఎందుకు? ఏమీ లేదు. ఐఎమ్ సారీ అబౌట్ లాస్ట్ నైట్. అరే ఇట్స్ ఓకే యార్. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? వాట్? నిన్ను ఒకసారి పట్టుకోవచ్చా? అన్నీ అడిగే చేస్తావా? కెన్ ఐ కిస్ యూ? హే, నీకేం చెయ్యాలో తెలుసా? నీకు తెలీదా? Stupid. I'm a virgin, okay? You? ఐఎమ్ ఆల్సో అ వర్జిన్. Stop. Did you bring any protection? I don't want to get pregnant. యా, తెచ్చాను. ఇది నీకు, ఇది నాకు. ఎక్కడ పెట్టే ఫోను? మన బెడ్రూమ్ లో. చేతిలో ఏంట్రా నువ్వు చేసేది? చంపేస్తాను రే. సారీ అంకుల్. సారీ ఏంటో సారీ సారీ నిన్ను చంపేస్తారా రే, చంపేస్తారా? సారీ అంకుల్. ఆగరా అంకుల్. సారీ అంకుల్. ఏయ్ నువ్వు ఆగవే. సారీ అంకుల్. ఏంటి సారీ అంకుల్? ఏంటి డాడీ చేసిందంతా చేసి డాడీ ఏంటి? నరికేయాలి నిన్ను. రూపా అంకుల్ ఆగండి అంకుల్. అంకుల్ చేస్తాను నిన్ను. సారీ అంకుల్. కోసేస్తా. నాన్న రవి, లే, ఏం జరిగిందా? అసలు ఏమైంది? ఏమయ్యా, నీకు అసలు బుద్ధి ఉందా? చిన్నపిల్లని చేసి పంతావా నువ్వు? నన్నే చూస్తావా? మానవనే కొడతారా? నాన్న రవి, మానవనే కొడతారా? రవి చాలా చాలా చూసావా ఎలా కొట్టాడు? ఇదంతా నీ వల్ల కదే. ఇప్పుడే ఏం చేస్తా? వెళ్ళబాకండి. మీ మీద పీకల దాకా ఉంటుంది. ఏదో ఒక వంక పెట్టుకుని మిమ్మల్ని మధ్యలో పడేసి కుమ్మేస్తారు. నాన్న రవి, ఏంటి ఇదంతా? జిప్పేసుకో. రవి, నాన్న రవి, రవి తలుపుతీయా? నాన్న రవి. హాయ్ బ్రో. హాయ్ రా. ఏంట్రా ఏం చేస్తున్నారు? ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారనుకుంటా. ఏరా ఏమైనా సెట్ అయిందారా? సెట్ అయ్యేదే కానీ సడన్ గా జేబులోంచి జారిపోయిందిరా. నీకు? లక్కీగా జేబులో నడిపోయిందిలే. జేబులో ఏంట్రా? అరే నువ్వు ఆ జేబు టాపిక్ వదిలేరా. ఏరా రవి, ఏం చేస్తున్నావు? సంథింగ్ స్పెషల్ ఏదో అన్నావు, సెట్ అయిందారా? ఆడు దొంగరా. ఈ పాటికి స్పెషలిస్ట్ అయిపోయి ఉంటాడు. నేను రా డాడీ, నేను ఇక్కడే ఉంటాను. పద. డాడీ నేను
ఏ ఆటో ఆడిన సరసాలు సరిపోలేదా పదవే. నోరు మూయి. ఏంటే నువ్వు ఉండేది ఇక్కడ? పద. నడు. పదవే. పద. నీకే చెప్పేది నువ్వు రాకపోతే రోడ్డు మీద పడేసి ఈడ్చుకెళ్తానే. రవి రవి తలుపు రేయ్, రవి రవి పద బయట. చెప్పు మమ్మీ ప్లీజ్ నాన్న నాన్న రవి సామాన్ మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను, తాళాలు మీ దగ్గర ఉంచండి. ఏయ్, పదవే. పద. రావే. నీకే చెప్తున్నా. రా. రా. అరకు. కరకు. ఎక్కు. ఎక్కువే. ఇంకోసారి వాడు మా అమ్మాయి జోలికి వస్తే పోలీస్ స్టేషన్ లో వేయించి కాళ్ళు చేతులు విరగొట్టిస్తాను. జాగ్రత్త. అమ్మ పెట్టదు అడుగు తినానివ్వదన్నట్టుంది మీ వ్యవహారం. మీరు ఎలాగో మంచిది ఇవ్వరు, 4 డబ్బులు ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఉండనివ్వరు. మీరు అర్జెంటుగా అద్దెనే పెంచండి, లేకపోతే ఇల్లేనే ఖాళీ చేయండి. మా అబ్బాయి అమెరికా వెళ్ళగానే ఖాళీ చేసేస్తాను సార్. వాడెప్పుడు వెళ్ళాలో అమెరికా, నువ్వెప్పుడు ఖాళీ చేయాలో ఇల్లు నీ ఇష్టమే. రామకృష్ణాపురం ఖాళీ. నాదొక టైప్ ఆఫ్ డిప్రెషన్ అంటే తేజు గాడిది ఇంకో టైప్. ఇస్త్రీవాడు జేబు కాల్చకుండా ఉంటే ఆ రోజు 6 కొట్టి సెంచురీ కూడా కొట్టేవాడేమో. వాడి కథ ఇంకొకలాగా ఉండేదేమో. నానా తేజు, బయటికి వెళ్ళి 1 డజన్ అరటిపళ్ళు తెచ్చిపెట్టరా ప్లీజ్. హాయ్ బ్రో. హాయ్ రా. ఏం చేస్తున్నావురా? కనిపించట్లేదా? ట్రిమ్మింగ్. ఏంటి సంగతి? రేయ్, ఎవర్రా అది? జేబులోంచి జారిపోయిందన్నానుగా అదే. రేయ్, జేబు అనే మాట అనొద్దు ప్లీజ్. ఇంతకి ఎక్కడికి బయలుదేరావు? అమ్మ అరటి పనులు తెమ్మంది. రేయ్, అరటి పండ్లు అన్నావంటే చంపేస్తాను. ఏంట్రా జేబు అనకూడదు, అరటి పనులు అనకూడదు, ఎందుకేంటి? అనొద్దు బ్రో. ఆ మాటలు వింటే పీడకలలు వచ్చి మెంటల్ వచ్చేస్తుంది. నాకు కూడా పిచ్చికల్లో వస్తున్నాయిరా. వర్జెంట్ గా చనిపోయి నరకానికి వెళ్తే అక్కడ టెర్రరిస్ట్ అందరు కలిసి రేప్ చేసినట్టు. చెత్తనాయాల ఈజీ మెథడ్ చూపిస్తే స్పెషల్ అని, అట్రాక్షన్ అని నువ్వు ఆ రవి గారు సొల్లు చెప్పారు. యాదవంగ్ నీకు సెట్ అయిపోయిందా? సెట్ చేసుకుంటారా? నాకు కూడా ఏదైనా సెట్ చేయి బ్రో. సరే, ఫోన్లో టిండర్ యాప్ ఉందా? లేదు బ్రో. టిండర్ యాప్ లాగా 4 డేటింగ్ యాప్లు ఉంటాయి. అన్ని డౌన్లోడ్ చేసి రైట్ స్వైప్ కొడుతూ కూర్చో, ఏదో ఒకటి సెట్ అవుతుంది. ఇంకొక వెర్రిపప్ప ఎవడో అన్నాడంట, సోఫా మీద కాళ్ళు జాపు కూర్చుంటే అదృష్టం మనని వెతుక్కుంటూ రాదని. అదృష్టం తేజుని వెతుక్కుంటూ వచ్చినప్పుడు వాడు కరెక్ట్గా సోఫా మీదే ఉన్నాడు. వాడి లక్కేంటో గానీ ఒక ఆంటీ వాళ్ళిద్దరు అమ్మాయిలకి వీడి ప్రొఫైల్ నచ్చి ఎట్ ఎ టైం లైన్లోకి వచ్చారు. ముగ్గురు విడివిడిగా తేజుగాడిని లైన్లో పెట్టే పనిలో పడ్డారు. హాయ్. హాయ్, ఐ మధు. నేను కూడా ఈ కాలనీలోనే ఉంటాను. ప్లాట్ నంబర్ 63. హాయ్. ఐఎమ్ రమ్య. మీ ఇంటి దగ్గరే మా ఇల్లు, ప్లాట్ నెంబర్ 63. హాయ్. ఐఎమ్ ఛాయ. అది ప్లాట్ నంబర్ 63. వాట్ అ కోఇన్సిడెన్స్, వి ఆర్ నేబర్స్. ఓకే, బాయ్. బాయ్. బాబు గారు బట్టలండి. రాంబాబు, ఈ కాలనీలో అందరి బట్టలు నువ్వే కదా ఐరన్ చేస్తావు? అంతే కదండి. ప్లాట్ నెంబర్ 63లో ఎవరెవరు ఉంటారు? ప్లాట్ నెంబర్ 63లో ఆయనకి ఏదో షాప్ ఉందండి. అమ్మగారికి అయ్యగారికి 2 ఆడపిల్లండి. ఒక మదర్, 2 డాటర్స్ ఒకేసారా? రే, బ్యాగ్ లో బుక్స్ అని సర్దుకున్నావా? మమ్మీ, ఏంట్రా? మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? కోతుల నుంచి. ఓహో, రేయ్, టిఫిన్ చేయడం అయిందా? స్కూల్కి బయలుదేరదాం. ఓకే. పదా. డాడీ, మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? మనుషుల్ని దేవుడు తయారు చేశాడు రా. మరి అమ్మేంటి మనుషులు కోతుల నుంచి వచ్చారని చెప్తోంది? వాళ్ళంతా మీ మమ్మీ సైడ్ వాళ్ళు. అబ్బా, వాటే జోకండి. వంశీ, సాయంత్రం కలుద్దాం. టేక్ కేర్. ఓకే మావయ్య. రే పద. వంశీ, నీకేమైనా కావాలంటే భవానీని అడుగు. అలాగే అత్తయ్య.
నిషా నిషా ఏంటి బావా? నువ్వు చాలా పెద్దదాని అయిపోయావు తెలుసా? ఈ మాట చెప్పడానికేనా పిలిచావు? కాదు కాదు, మరి మనం మన చిన్నప్పుడు అమ్మా నాన్న ఆట, మొగుడు పిల్లలాట, డాక్టర్ ఆడేవాళ్ళం, గుర్తుందా? అవునా, నాకు గుర్తులేదు. రా నీకు చూపిస్తా. డాక్టర్ ఆట ఇప్పుడు ఆడితే నీకు గుర్తొస్తాను. కూర్చో. డాక్టర్ ఆట ఎలా? 1 minute లో నా హార్ట్ ఎన్నిసార్లు బీట్ అవుతుందో చూసి చెప్పా. ఎలా? స్టెథోస్కోప్ లేదుగా? స్టెథోస్కోప్ అవసరం లేదు, చెవితో. ఓకే. రా. బీట్స్. బావా, నీ హార్ట్ అంత ఫాస్ట్ గా బీట్ అవుతోందేంటి? ఐ డోంట్ నో. ఇప్పుడు నేను నీకు చూస్తాను. ఎవరి హార్ట్ బీట్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఒక చాక్లెట్ కొని పెట్టాలి. ఏ మాట ఇది? స్టూపిడ్ ఆట. ఐ హావ్ టు గో. ఏ నిషా ఉండు, ఇంకా 1 minute అవ్వలేదు. వంశీబాబు మా ఆయనకో ఉత్తరం రాసి పెట్టండి బాబు. ఉత్తరమా? ఎక్కడుంటాడేంటి? దుబాయ్ దగ్గర బాబు. ఫోన్లో మాట్లాడచ్చుగా. అక్కడ సిగ్నల్స్ రావు బాబు. సరే, పెన్ను పేపర్ ఇవ్వు మరి. ఇదిగోండి బాబు పేపరు, పెన్ను. ఏమైనా తప్పులు రాస్తే ఇదిగోండి వైట్నర్, కొంచెం అండర్లైన్ చేయడానికి హైలైటరు, బాగా స్ట్రాంగ్ ఏమైనా చెప్పాలంటే రెడ్ పెన్ను, అక్కడక్కడ హార్ట్ సింబల్స్ వేయడానికి స్కెచ్ పెన్లు, ఇంకా ఉత్తరం పెట్టడానికి కవరు, ఆ కవర్ సీల్ చేయడానికి ఫెవిస్టిక్. ఏంటో లోపల పెద్ద స్టేషనరీ షాప్ ఉన్నట్టుంది. ఊరుకోండి బాబు, రాసి పెట్టండి. చెప్పు. మై డియర్ లవ్లీ మామా, నువ్వు అక్కడ ఎలా ఉన్నావు? నేను ఇక్కడ చిలుము పట్టిన ఇత్తడి చెంబులా ఉన్నాను. నువ్వు వచ్చి బాగా తోమితే గాని తళతళ్ళాను. చివర్లో 2 హార్ట్ సింబల్స్ వేయండి బాబు. వేస్తాను కానీ ముందు చెప్పు. నువ్వు దుబాయ్ నుంచి వచ్చేసరికి నీకు తెల్లటి దెబ్బ పండు లాంటి బిడ్డనిద్దాం అనుకుంటే ఇక్కడ అందరూ నల్లటి నేరేడు పండు లాంటి వాళ్ళే ఉన్నారు. కొంచెం ఇది హైలైటర్ తో అండర్లైన్ చేయండి బాబు. అన్ని తర్వాత చేద్దాం కానీ ముందు మ్యాటర్ చెప్పు. ఈ మధ్య వంశీ బాబు వేసవకాలం సెలవులకు వచ్చాడు. కాశ్మీర్ యాపిల్ పండులా కళకళ్ళాడుతున్నాడు. తనతో ఎలాగైనా కమిట్ అయ్యి నీ కోరిక తప్పకుండా తీరుస్తానని చెప్పి రాయి బాబు. సంతకం పెట్టేస్తా. తెల్లని పండంటి బిడ్డ కావాలని మా ఆయన కోరిక బాబు. కొంచెం మా ఆయన కోరిక తీర్చిపెట్టవా? వాడేవాడో కోరిక నేను తీర్చడం ఏంటే? వంశీ బాబు, వంశీ బాబు, వంశీ బాబు. ఒరే, ఏదో జరిగిపోయింది, వదిలేరా. మేమేమన్నా అనుకుంటామేమో, నువ్వు ఫీల్ అవుతున్నావేమో. మేము ఆ ఎపిసోడ్ పూర్తిగా మర్చిపోయాం. నువ్వు కూడా మర్చిపో. ఒక పని చేద్దామే, ఇద్దరం లీవ్ పెడదాం, ముగ్గురం కలిసి ఎక్కడికైనా మంచి ట్రిప్ ప్లాన్ చేద్దాం. మంచి ఐడియా అండి. వీడు అమెరికా వెళ్లే ముందు ముగ్గురం కలిసి టైం స్పెండ్ చేసినట్టుంటుంది. నార్త్ ఇండియా వెళ్దాం. కరెక్ట్. రవి, మనాలి వెళ్దామే. నేను ఎక్కడికి రాను. అలా అనుకు నాన్న. వెళ్దాం రా, ప్లీజ్ రా. ఓకే అని చెప్పు. నేను రాను. రేయ్ నాన్న, రవి, రవి, నాన్న, రేయ్